చూద్దాం. కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 రోజులు పర్యటించనున్నారు. కాసేపట్లో గొల్లప్రోలులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత మధ్యాహ్నం చేబ్రోలు నివాసంలో పిఠాపురం జనసేన నేతలతో భేటీ కానున్నారు. ఇంకా రేపు కాకినాడ కలెక్టరేట్ ఆఫీసులో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు పంచాయతీరాజ్, ఇరిగేషన్, అటవీ శాఖ కీలక శాఖలకు సంబంధించి కూడా రివ్యూ మీటింగ్ కూడా నిర్వహిస్తారు. అనంతరం జనసేన ఎమ్మెల్యే, ఎంపీలతో సమావేశమవుతారు. ఇక జూలై 3వ తేదీ ఉప్పాడ, కొత్తపల్లిలో ఫీల్డ్ విజిట్ చేస్తారు. మధ్యాహ్నం టీడీపీ, బీజేపీ కీలక నేతలతో భేటీ అవుతారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు పిఠాపురంలో బహిరంగ సభలో మాట్లాడనున్నారు. అనంతరం హెలికాప్టర్లో విజయవాడ తిరుగు ప్రయాణం అవుతారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 రోజులు పర్యటించనున్నారు. కాసేపట్లో గొల్లప్రోల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమాలు పాల్గొంటారు. మరిన్ని వివరాలని మా ప్రతినిధి వర్మ పిఠాపురం నుంచి అందిస్తారు. వర్మ, చెప్పండి. చందు, ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అలాగే పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, అలాగే గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ శాఖ మంత్రులు, అలాగే శాస్త్ర సాంకేతిక శాఖలకు సంబంధించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎవరైతే మంత్రిగా ఉన్నారో మరికొద్దిసేపట్లో పిఠాపురంలోని చేబ్రోలు చేరుకోబోతున్నారు. గొల్లపురంలోని పింఛన్ పంపిణీ కార్యక్రమంలో 10 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 10 నుంచి 2:30 గంటల పాటు సత్యకృష్ణ ఫంక్షన్ హాల్లో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ స్వయంగా పాల్గొంటారు. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఎవరైతే అర్హులైనటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా పూర్తి స్థాయిలో ఆయన చేతుల మీదుగా ఈ పెన్షన్ తొలిసారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4,000 రూపాయలు పెంచుతూ కూడా తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయాన్ని తాజాగా ఈ రోజు నుంచి జూలై 1 నుంచి అమలు చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. హామీలో భాగంగానే ప్రస్తుతం ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో 10 గంటల ప్రాంతానికి ప్రారంభిస్తారు. కొద్దిసేపటి క్రితమే మధురపూడి, రాజమండ్రి దగ్గర మధురపూడి ఎయిర్పోర్టులో తన ప్రత్యేక ఫ్లైట్లో అక్కడికి చేరుకున్నారు. రోడ్డు మార్గాన ప్రస్తుతం ఏదైతే గొల్లప్రోలు ప్రాంతానికి ప్రస్తుతం ఆయన బయలుదేరారు. మార్గ మధ్యంలో ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకుంటారో తర్వాత పెన్షన్ కార్యక్రమం ఉంటుంది. అటు తర్వాత ఏదైతే చేబ్రోల్లోని తన నివాసంలో నియోజకవర్గానికి సంబంధించి జనసేన వీర మహిళలు, పార్టీ నాయకులు, ముఖ్య నాయకులతోటి, అలాగే పార్టీ కార్యకర్తలతో, జన సైనికులతోటి పూర్తిగా ఈరోజు సమావేశం అవుతారు. మొదటి రోజు ఈరోజు షెడ్యూల్ అలా ఉంటే రేపటికి సంబంధించినంత వరకు రేపు పంచాయతీరాజు, అలాగే జలవనరుల శాఖ, ఇరిగేషన్ శాఖగా పిలిచిన జలవనరుల శాఖ, అటవీ శాఖకు సంబంధించి అధికారులు అందరితోని కూడా ముఖ్యంగా సమీక్షా సమావేశం జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ కాకినాడలో అయితే కొనసాగిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు ఈ సమీక్షలు కూడా కొనసాగుతాయి. పూర్తిగా అటు తర్వాత రోడ్ల అనుసంధానానికి సంబంధించి రోడ్లు స్థితిగతులు, బాగోగుల గురించి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి, అలాగే ముఖ్యంగా జిల్లాలో కనెక్టింగ్ రోడ్ల గురించి ప్రత్యేకించి పూర్తిగా కూడా ఒక సమీక్ష నిర్వహిస్తారు. అటు తర్వాత ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ, ఎమ్మెల్యే, జన సైనికులకు సంబంధించి ఎమ్మెల్యేలతో ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎమ్మెల్యేలని ఇక్కడ ఆహ్వానించినట్టుగా తెలుస్తుందో చేబ్రోల్లో జన సైనికులకు సంబంధించి జనసేనకు సంబంధించి ఎంపీలు అలాగే ఎమ్మెల్యేలతో కూడా పూర్తిగా భేటీ అవుతారు. అలాగే 3వ రోజుకి సంబంధించి పూర్తిగా ఉప్పాడ నదీ కోత, ఏదైతే సముద్ర కోతకి గురవుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని ఉదయం అంతా పరిశీలిస్తారు. ఏదైతే గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఉప్పాడ ప్రాంతం అంతా కూడా మాయపట్నం వరకు పూర్తి స్థాయిలో సముద్ర కోత గురవుతోంది. మత్స్యకారులు గృహాలు కూడా సైతం సముద్రంలో కొట్టుకుపోతున్న పరిస్థితుల్లో ఆ ప్రాంతాన్ని జియో ట్యూబ్ ట్యాగింగ్ చేయడానికి గతంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికీ అటు తర్వాత ఆ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. దాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం, ఉప్పాడని ఖచ్చితంగా కూడా ఈ జియో ట్యాగింగ్ పనులను పూర్తి స్థాయిలో నిర్వహిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని పూర్తిగా కూడా పరిశీలిస్తారు. అక్కడ సమీక్ష కూడా, అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో సమీక్ష చేసి అటు తర్వాత సాయంత్రం ఏదైతే తనకి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు నియోజకవర్గ ప్రజలు అనూహ్యమైన విజయాన్ని ఏదైతే అందించారో ఆ ప్రజల కోసం కృతజ్ఞత సభ పేరిట సాయంత్రం ఉప్పాడ సెంటర్లో వారాహి మీద బహిరంగ సభ అయితే నిర్వహించనున్నారు. అటు తర్వాత ఆ సభ ముగిసిన అనంతరం తిరిగి విజయవాడ అయితే బయలుదేరుతారు. ఇది 3 రోజులు తాజా షెడ్యూల్ ఉంది. అయితే దీనికి సంబంధించినంత వరకు జనసేనకు సంబంధించి పార్టీ నేతలందరూ కూడా భారీ ఏర్పాట్లు చేశారు. భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆయనకు స్వాగత సత్కారాలు కూడా ఏర్పాటు చేయడానికి, ఎందుకంటే తాము నమ్మి ఏదైతే ఆయన ఇచ్చినటువంటి హామీలను కూడా పూర్తి స్థాయిలో నెరవేరుస్తారు. ముఖ్యంగా పిఠాపురాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దుతానని
ప్రధానమైన హామీ ఏదో ఉందో అది ఆ అభివృద్ధిని అన్నింటినీ కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచే ప్రారంభిస్తారు. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనపడబోతోంది. ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించి పూర్తి స్థాయిలో అటవీ శాఖ కూడా ఆయన మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి సంపదనంతా కూడా రక్షించేందుకు ఆయన ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఏదైతే ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి శాఖలకు సంబంధించి గ్రామీణాభివృద్ధికి సంబంధించి పంచాయతీలు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడా కూడా నిధులు లేకుండా ఈ అభివృద్ధి పదాన్ని కూడా నోచుకోకుండా గత 5 ఏళ్ళలో కూడా మూలాలు పడిపోయిన పరిస్థితులు, అభివృద్ధి, పారిశుద్ధ్యం, మంచినీళ్ళు ఇంటింటికి కుళాయన్న పరిస్థితులు కూడా ప్రస్తుతం లేని నేపథ్యంలో వీటన్నిటిని కేంద్రంతో మాట్లాడి తెప్పించుకోగలిగే సత్తా ఉన్నటువంటి మంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఉండడం, తొలిసారిగా పిఠాపురం నియోజకవర్గానికి రావడం, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా అలాగే ఈయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన సొంత నియోజకవర్గానికి తొలిసారిగా వస్తున్న తరుణంలో పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కోటి ఆశలతో కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారంటే అది నెరవేరుస్తారో తీరుస్తారో అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయనకి ఇచ్చినటువంటి మెజార్టీ తీర్పుతోనే వాళ్ళ నమ్మకాన్ని ప్రస్తుతం ఆయన వస్తున్న తరుణంలో కూడా పూర్తిగా కూడా ఆ ఆశతో ఎదురు చూస్తూ ఆయన ఇచ్చినటువంటి హామీలని ఖచ్చితంగా కూడా అమలు చేస్తారు. ఏదైతే ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రంగా పిఠాపురం తయారు చేయడం, అలాగే పర్యాటకంగా కూడా ప్రాంతంగా తయారు చేయడం, ఇక్కడ ఉప్పాడ జాందానికి చీరలకు సంబంధించినంత వరకు ఏదైతే జాతీయ గుర్తింపు తేవడం, సిల్క్కి సంబంధించి ఏదైతే పట్టు పరిశ్రమలు ఎక్కువగా మలబరీ సాగు కూడా ఇక్కడ ఉందా, రైతులందరికీ కూడా అంతర్జాతీయ స్థాయి మార్కెట్ని ఇక్కడికి తీసుకురావడం తదితర అంశాలు, ముఖ్యంగా కూడా ఒక మల్టీ లెవెల్ స్థాయి హాస్పిటల్ కూడా ఇక్కడ నిర్మించేందుకు ఆయన ప్లాన్ చేయడం, సాఫ్ట్వేర్ హబ్బులను ఏర్పాటు చేయడం తదితర సాగర్మాల పేరుతో ఏదైతే పిఠాపురం 6 లైన్ సాగర్ తీరం అంతా కూడా కోస్తా తీర ప్రాంతం ఏదైతే ఉందో పిఠాపురాన్ని ఆనుకునే ప్రాంతాన్ని అంతా కూడా 6 లైన్లు అది నేషనల్ హైవేగా తీర్చిదిద్దే పరిస్థితులు, ఇటువంటి హామీలు గతంలో ఆయన చెప్పారు. ఇవన్నీ కేంద్రంతో ఆయనకు ఉన్నటువంటి సందర్భాలు ప్రస్తుతం ఆయన ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో హామీలన్నీ నెరవేర్చేందుకు ఆయన ఖచ్చితంగా ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఇప్పటికే సమీక్షలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వినతులు సేకరిస్తూ ప్రజల కోసం పనిచేసి 24 గంటలు కష్టపడుతున్న పరిస్థితులు ప్రస్తుతం ఇక్కడ జనాలందరూ కూడా ప్రస్తుతం ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. భారీ ఏర్పాట్లు చేశారు. మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ గొల్లపురంలో సత్యకృష్ణ ఫంక్షన్ హాల్కి చేరుకుంటారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. చందు.